హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలీ రహమత్. మా ఛానల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఇంకా డోరు బాగా సౌండ్ చేస్తున్నాడండి బుడ్డోడు. మా ఫ్లోర్లోనే ఉంటాడనమాట, డైలీ బర్డ్స్ కోసం వస్తాడు. సో ఇంకా నేను డోర్ ఓపెన్ చేస్తే చక్కగా వచ్చి బర్డ్స్తో ఆడుకుంటున్నాడు అనమాట. వారి అమ్మగారు అడుగుతున్నారు, ఏంటండి 2 రోజుల నుంచి కనబడట్లేదంటే ఇట్లాగా ఫంక్షన్స్ ఉన్నాయండి, సో అందుకు మేము బయట ఉంటున్నాము అని చెప్పాను. సో ఇంకా తర్వాత మేమిద్దరం మాట్లాడుకుంటున్నామండి. ఇంకా మా 3వ తోడికోడలు, అదే 3వ అక్క, మా వారి ఇంటికి వస్తుంటే పులావు అవి ఇచ్చి పంపించారు. సో మా పిల్లలకి కొద్దిగా పెట్టానన్నమాట. సో తర్వాత మేము తింటున్నాము. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి. మా అబ్బాయి కాలేజ్ నుంచి వస్తున్నాడు, మా అమ్మాయి ఆల్రెడీ వచ్చేసింది. సో ఇంకా లంచ్ అయ్యే టైంకి బాగా ఆకలేస్తుందని చెప్పేసి వాటర్ మెలాన్ జ్యూస్ చేసి ఇచ్చాను అనమాట. సో తర్వాత మా అబ్బాయికి నాకు చాలా ఆకలేస్తుంది మమ్మీ అని చెప్తే తనకు కూడా వాటర్ మెలాన్ జ్యూస్ ఇస్తే తాగుతున్నాడు. సో తర్వాత ఇంకా మేము వలిమాకి రెడీ అవుతున్నాము. సో మేమైతే రెడీ అయిపోయామండి, మా అమ్మాయి నేను. సో ఇంకా మా వారు మా అబ్బాయి రెడీ అవ్వాలి. సో ఇదిగోండి మా వారు కూడా రెడీ అయిపోయారు. మా వారికి కూడా వాటర్ మెలన్ జ్యూస్ ఇచ్చాను, తాగుతున్నారు అన్నమాట. సో మా 3వ అక్క బస్ని అరేంజ్ చేశారండి, అందరూ బస్లో వెళ్దామని చెప్పేసి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. సో మేమే అనమాట లాస్ట్ 5-10 మినిట్స్ మా వల్లే కొద్దిగా లేట్ అయింది, మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్కి మేము బస్లో కూర్చున్నాం, ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇదిగోండి ఇంకా వచ్చేసామన్నమాట పెళ్లి కొడుకు వారి ఇంటికి. సో ఇదిగోండి ఇక్కడ గ్రీన్ కలర్లో బుర్ఖా వేసుకున్న ఆవిడేమో మా వారి 4వ మామయ్య గారి చిన్న కోడలు అనమాట. ఆవిడ ముందు కూర్చున్న
ఆవిడేమో మా వారి 4వ మామయ్యకి కూతురు అయింది. సో ఇటు సైడ్ మా ఆడబిడ్డ పక్కన కూర్చుంది, ఆవిడ తోడకోడలు. అటు సైడ్ ఏమో మా 2వ వదిన గారు అనమాట. ఇక్కడ నేను చేతులు పెట్టి నుంచున్నాను కదా, ఆవిడేమో మా చిన్న అత్తగారండి, మా సొంత అత్తగారికి చెల్లెలు అవుతారు. ఇదిగోండి నా పక్కన నుంచి ఆవిడేమో నాకు పెద్దమ్మ అవుతారు, అంటే మా పెద్ద అక్క గారి అమ్మగారు అనమాట. అంటే నా పెద్ద తోడి కోడలికి అమ్మగారు అవుతారు, నాకు పెద్దమ్మ అవుతారు. సో ఇటు సైడ్ చూసారా మా ఆడబిడ్డ పక్కన కూర్చుంది, తన తోడి కోడలు అనమాట. సో పదండి ఇంకా మనం పెళ్లి కూతురు రెడీ అయిందో లేదో చూద్దాము. సో ఇంకా కొద్దిగా టైం పట్టింది కాబట్టి రెడీ అయ్యేలోపు మనం ఒకసారి ఇల్లు ఎలా ఉందో చూద్దాం పదండి. సో ఇక్కడ వలిమా రోజు పెళ్లి కూతురు వాళ్ళు పెద్ద అరటి గెల, లడ్లు, అలాగే ఇవన్నీ హారాలు మొత్తం తెచ్చి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని ఒక ట్రెడిషనల్గా ఒకటి రసం అనేది చేస్తారండి. సో అందుకు ఈ ప్రిపరేషన్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పెళ్లి కూతురు వాళ్ళందరు రిలేటివ్స్, కజిన్స్ అందరూ అనమాట వీళ్ళు. సో పెళ్లి కూతురు మీ అందరికీ హాయ్ చెప్తుందండి. సో మీరందరూ కూడా ఈ కొత్త జంటని మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇదిగోండి ఇక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చక్కగా ఇలా రెడీ అయిపోయి కూర్చున్నారనమాట. సో వీళ్ళని ఇప్పుడు ట్రెడిషనల్గా ఒకటి రసం అనేది చేస్తారు. అంటే పెళ్లి కూతురు తరపు వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని కొత్త బట్టలు పెట్టి, అలాగే పెళ్లి కూతురికి బంగారం అయినా వెండి అయినా ఏదో ఒకటి పెడతారనమాట. వాళ్ళ క్యాపబిలిటీని బట్టి వాళ్ళు వారికి నచ్చింది, వారికి ఇష్టమైనది పెడతారనమాట. సో వారైతే పట్టీలు పెడుతున్నారండి. పెళ్లిలో చాలా హెవీగా ఉన్నాయి కదా పట్టీలు, అవి డైలీ వేసుకోవడానికి కుదరదని చెప్పేసి డైలీ యూస్కి పట్టీలు పెడుతున్నారు బట్టలన్నీ పెట్టి. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా మరి పెళ్లి కొడుకు పెట్టరా అని. సో అందుకు నేను ముందే చెప్పేస్తున్నాను, పెళ్లి కొడుక్కి పెళ్లి రోజే పెడతారండి. అంటే నిహా రోజే మొత్తం బంగారం ఇచ్చేస్తారనమాట, అప్పుడే వేసేసుకుంటారు ఆ పెళ్లి కొడుకు. ఇదిగోండి మా ఫ్యామిలీ, మా వారు వచ్చేసి పెళ్లి కూతురికి చిన్నాన్న అవుతారు. సో ఇక్కడ మా 2వ వదిన గారండి. సో వారి ఇటు చెయ్యి వేసిన ఆయనేమో పెద్ద కొడుకు, అటు సైడ్ ఏమో చిన్న కొడుకు అనమాట. ఈవిడికి ఒక అమ్మాయి కూడా ఉంది, ఆవిడికి కూడా పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలండి.
సో ఇదిగోండి ఇక్కడ గ్రీన్ శారీ వేసుకున్న ఆవిడేమో మా వారి అత్త కూతురు అనమాట. సో అంటే మా మావయ్యకి చెల్లెలు కూతురు అనమాట. సో ఇంకా మేము భోజనాలన్నీ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసామండి. మాతో మా రెండో వదిన కూడా మా ఇంటికి వచ్చారనమాట. సో ఎలా ఉందండి ఈ వీడియో? మీ అందరికీ నచ్చిందా? నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి. మీ ఇష్టమైన వారికి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.